ఈరోజు మనం ఈ వీడియోలో ఈ బ్లీడింగ్ తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇలా బ్లీడింగ్ తక్కువ అవుతే దానికి మరి ఫర్టిలిటీకి ఏమైనా సంబంధం ఉంటుందా అనేది కూడా తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. సో స్కాంటీ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ నెలసరి టైంలో బ్లీడింగ్ అనేది తక్కువగా, అంటే క్వాంటిటీ అయినా తక్కువగా ఉండొచ్చు లేదా డ్యూరేషన్ అయినా తక్కువగా ఉండొచ్చు. దాన్ని మనం స్కాంటీ బ్లీడింగ్ అంటారు. సో దీనికంటే ముందు మనం యాక్చువల్గా నార్మల్గా బ్లీడింగ్ ఎన్ని డేస్ అవుతుంది, ఎంత క్వాంటిటీ అవుతుంది అనేది మనకు తెలియాలి. సో యూజువల్గా నెలసరి సమయంలో బ్లీడింగ్ అనేది 2 నుంచి 5 రోజులు, మ్యాక్సిమం 7 to 8 days కూడా అవ్వచ్చు కొంతమందిలో. అండ్ ప్రతి నెల వీళ్ళకి బ్లీడింగ్ అనేది ఆ నెలసరి టైంలో అట్లీస్ట్ ఒక 50 to 80 ml ఆఫ్ బ్లడ్ లాస్ అనేది అవుతుందన్నమాట. సో కానీ కొంతమందిలో ఏంటంటే ఈ డ్యూరేషన్ అనేది ఒక 2 days వరకే ఉండొచ్చు, 1 day 2 days ఉండొచ్చు, లేదా చాలా తక్కువ క్వాంటిటీ బ్లీడింగ్ అవ్వచ్చు. సో అప్పుడు దాన్ని మనం స్కాంటీ బ్లీడింగ్ అని అంటాం అనమాట. సో ఇలా స్కాంటీ బ్లీడింగ్ అవ్వడానికి ఏ కారణాలు ఉండొచ్చు అనేది మనం గమనించినట్టయితే ముఖ్యంగా 4 కారణాలను మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఒక నార్మల్ వేరియంటే అయి ఉండొచ్చు. అంటే బ్లీడింగ్ తక్కువగా అవ్వడం అనేది వాళ్ళకి, ఆ లేడీకి, ప్రతి ఒక్క లేడీలో ఇన్ని డేస్ కావాలని ఫిక్స్డ్ ఉండదు అన్నట్టు. సో వాళ్ళకు ముందు నుంచి, అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి వాళ్ళకి బ్లీడింగ్ అనేది అలా తక్కువ డేసే అవుతుంది, తక్కువగానే అవుతుంది. సో అలా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఇంతకుముందు మీకు 3-4 days బ్లీడింగ్ అవుతుంది, 5 days వరకు బ్లీడింగ్ అయ్యి ఇప్పుడు దాని ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది అన్నట్టయితే దాన్ని మనం వెంటనే కన్సిడర్ చేయాలన్నమాట. అండ్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఈ బ్లీడింగ్ అనేది ఎందుకు కొంతమందిలో తక్కువగా ఉంటుందంటే, ఈ గర్భసంచిలో బ్లీడింగ్ అనేది ప్రోస్టాగ్లాండిన్స్ అనే ఒక హార్మోన్స్ పైన, వాటి కాన్సన్ట్రేషన్ పైన ఇది ఆధారపడి ఉంటుందన్నమాట. సో ప్రతి ఇండివిజువల్లో దీనిది లెవెల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో దానివల్ల ప్రతి లేడీలో కూడా బ్లీడింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఒక్కరికి సిమిలర్గా ఉండదు అన్నట్టు, ఫిక్స్డ్గా ఉండదన్నమాట. సో ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఏజ్, అంటే వయసుకి సంబంధించి. ఇప్పుడు వయసు పెరిగిన కొద్దీ కూడా ఏమవుతుందంటే బ్లీడింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు 20 to 30 years మధ్యలో ఉన్నట్టు 30 to 40 years మధ్యలో ఉండదు. అండ్ 40 years తర్వాత ఇంకా తగ్గిపోతుంది అన్నట్టు. సో వయసు పెరిగిన కొద్దీ కూడా ఇలా బ్లీడింగ్ అనేది తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి అంటే హార్మోన్స్కి సంబంధించిన సమస్యలు అనమాట. సో మన బాడీలో యాక్చువల్గా బ్లీడింగ్ అనేది ఎట్లా జరుగుతుంది నెలసరి టైంలో అంటే, మన బాడీలో రిలీజ్ అయ్యే, అండాశయాల నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఈ హార్మోన్స్తోని మన గర్భసంచి పొర అనేది ప్రతి నెల పెరుగుతుంది అనమాట. సో ఇలా పెరిగిన పొర ఆ మంత్లో కనుక ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ కాకపోయినట్టయితే, ఆ ఓవులేషన్ అయిన తర్వాత 15 రోజుల తర్వాత ఆ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు, ఆ పిండం అతుక్కోలేదు అని అంటే అది బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది ఆ లేయర్ అనేది. సో ఇలా హార్మోన్స్లో ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నట్టయితే, అంటే ఇప్పుడు పీసీఓ వాళ్ళలో కానీ, థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు ఉన్నా కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ సమస్యలు ఉన్నా కానీ, వీటన్నిటి వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఈ బ్లీడింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మన ఇండియాలో కనుక గమనించినట్టయితే గర్భసంచిలో, గర్భాశయం లోపలి పొరలో, ఎండోమెట్రియంలో ఇన్ఫెక్షన్స్, అంటే ట్యూబర్క్యులోసిస్ అనే ఇన్ఫెక్షన్ మన ఇండియాలో చాలా కామన్ అనమాట. సో ఈ ఇన్ఫెక్షన్ ఏంటంటే గర్భసంచి యొక్క లోపలి పొరని డ్యామేజ్ చేస్తుంది అనమాట. అక్కడ ఉండే రక్తనాళాలు అనేవి మూసుకుపోతాయి అన్నమాట. దానివల్ల బ్లీడింగ్ అనేది తక్కువైపోతుంది. సో ఇది ఒకటి. ఈ ఇన్ఫెక్షనే కాకుండా ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. వీటితో పాటుగా కొంతమందిలో ఈ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, లేదంటే కొంతమందిలో రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యి గర్భసంచి క్లీన్ చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళలో కూడా ఈ లోపల పొర అనేది దెబ్బతిని గర్భసంచి లోపల పొరలో అతుకులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో అలా అతుకులు అనేవి ఏర్పడినప్పుడు కూడా వాళ్ళలో బ్లీడింగ్ అనేది తక్కువగా అవుతుంది. సో ఇలా ఏ కారణం వల్ల మీకు బ్లీడింగ్ తక్కువ అవుతుంది, అది యూజువల్గా నార్మల్ ప్యాటర్న్ అయినా లేదా ఏదైనా సమస్య ఉందా అనేది తెలుసుకోవడానికి మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే హార్మోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా మీ గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని స్కానింగ్ చేసి, బ్లడ్ టెస్ట్లు చేసి, అవసరమైతే గర్భసంచి లోపలికి కెమెరా వేసి చూసుకోవడం, అంటే హిస్టోస్కోపీ, ఇలాంటివి ఏమైనా అవసరమా, ఇవన్నీ కూడా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇది రియల్గా నార్మల్ ప్యాటర్న్ అయినా లేదా ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకొని, ఏ ప్రాబ్లం వల్ల ఇలా జరుగుతుంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.